ఈ వీడియోలో వచ్చేసి వన్ డేలో అరుణాచలం అలాగే శ్రీకాళహస్తి ఎలా వెళ్ళామో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్యూచర్ కోసం రీల్ని సేవ్ చేసుకోండి. వెల్లూరు గోల్డెన్ టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత చెన్నై బీచ్ నుంచి అయితే ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి కాట్పాడి అలాగే వెల్లూరు కాంటు కూడా కవర్ చేస్తుంది అనమాట. అది వచ్చేసి మనల్ని అరుణాచలంలో 11:30కి అయితే దింపుతుంది. సో ఆ ట్రైన్కి అయితే వెళ్ళండి. తర్వాత అరుణాచలం దింపిన తర్వాత మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే వెంటనే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోండి. అక్కడే మనకు రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ గిరి ప్రదక్షిణ అనమాట. సో మార్నింగ్ కల్లా మీకు దర్శనం అయిపోద్ది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడి నుంచి మనం తిరువన్నామలై బస్ స్టాండ్కి వెళ్ళి తిరువన్నామలై టు కాట్పాడి అయితే బస్సులో వెళ్ళాలి. సో ట్రైన్స్ అయితే చాలా లెస్ అవైలబుల్లో ఉంటాయి మనకి. వన్స్ మీరు కాట్పాడి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ శ్రీకాళహస్తి ట్రైన్ ఉంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చు. మాకైతే టైమింగ్స్ కుదరలేదు కాబట్టి మేమైతే తిరుపతి ఇంటర్న్ సిటీకి వెళ్ళి అక్కడి నుంచి శ్రీకాళహస్తి అయితే వెళ్ళాం అనమాట. మేము ఈవినింగ్ అయింది వెళ్ళేసరికి. ఇలా అయితే మేము ఒక రోజులో 2 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అలాగే మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.